వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. డైరెక్టర్ మణిరత్నం అదేవిధంగా గీతాంజలి సినిమాపై గత కొద్ది రోజుల కిందట రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై రోజు గీతాంజలి ప్రొడ్యూసర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి దాని మీద కొద్దిగా స్పందిస్తారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారా, ఆయనతో మాట్లాడదాం. ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. ఏంటి ఇటీవల కాలంలో రామ్ గోపాల్ వర్మ గారు మణిరత్నం మీద గీతాంజలి అసలు ఈ ఇష్యూ మీద అంటే 35 సంవత్సరాలు కిందట జరిగిన ఇష్యూ సినిమా కూడా అప్పుడే తీశారు, ఎందుకు ఇప్పుడు లేవనెత్తడం ఒక వివాదంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు? నాకు కూడా రామ్ గోపాల్ వర్మ గారు రాంగ్ స్టేట్మెంట్స్, అబద్ధాలు గీతాంజలి సినిమా గురించి నిర్మాతలుగా మమ్మల్ని కించపరుస్తూ డ్యామేజ్ చేస్తూ ఇటీవల కాలంలో మాట్లాడారు అని ఆయన ఏదో ఎక్స్లోనో ట్విట్టర్లోనో ఆయన ట్వీట్ చేశాడు అని కొంతమంది సన్నిహితులు మన ఫ్రెండ్స్ చెబితే నేను వాళ్ళకి కాదయ్యా ఇది అసలు సబ్జెక్ట్ ఏంది అంటే వాళ్ళు నాకు సెండ్ చేసినప్పుడు ఆయన చెప్పిన సారాంశం ఏంటంటే అసలు గీతాంజలి గురించి 32 ఏళ్ల తర్వాత ఏదన్నా ఆయనకి తలకాయ దెబ్బ తగిలేసి కోమాలో ఉండి సడన్గా లేచాడా? 32 ఏళ్ల క్రితం 6 నంది అవార్డులు, ఒక జాతీయ అవార్డు వచ్చిన చిత్రం అది. మా బ్రదరు సిఎల్ నర్సారెడ్డి గారు he presented the film. I am the producer of that film. 88 రోజుల షూటింగ్ డేస్ని షూటింగ్ ఇన్ అండ్ అవుట్ ఊటీ అయినా, చెన్నై వీనస్ స్టూడియోస్లో అయినా, జైపూర్లో జైసల్మీర్లో అయినా అన్నీ ఆద్యంతం చూసుకున్నవాడిని. ఏ రోజు కూడా డైరెక్టర్ గారితో ఏ విషయంలో కూడా ఇంత విభేదించిన వాళ్ళం కాదు. నంబర్ 1. నంబర్ 2, దీనికంటే ముందు మా బ్రదర్ నర్సారెడ్డి గారు స్టోరీ డిస్కషన్లో కూర్చుంటే 45 మినిట్స్లో స్టోరీని నెరేట్ చేసి మొదటి 15 నిమిషాల లోపలనే హీరో హీరోయిన్ ఇద్దరు ఒక డెడ్లీ డిసీజ్తో చనిపోతారు, వాళ్ళకి మెడికల్ ఇదిలో బ్రతికేదానికి ఛాన్స్ లేదు అని ఫస్ట్ 15 మినిట్స్లో రివీల్ చేసి ఆడియన్కి ఆ తర్వాత 2 గంటల 5 నిమిషాలు మొత్తం 2 గంటల 22 నిమిషాల లెంగ్త్ని మిగతా 2 గంటలు ఆడియన్ని హీరో హీరోయిన్ చనిపోతున్నారు అని రివీల్ చేసి మిగతా 2 గంటలు కథనం, దర్శకత్వం, మాటలు అన్నీ మణిరత్నం గారే కూర్చోబెట్టి ఆడియన్ని విసుగంటే తెలియకుండా రిపీట్ వాల్యూతో సినిమాని చూడబట్టే ఆ స్థాయికి విజయవంతమైంది. మేము ఆ జన్మాంతము మా బ్రదర్ కానీ, నేను కానీ, మా పార్ట్నర్ రవిప్రసాద్ గారు కానీ మణిరత్నం గారిని ఈ జీవితాంతం మణిరత్నం గారిని, నాగార్జున గారిని, చనిపోయిన వేటూరు సుందరరామూర్తి గారిని, ఇళయరాజా గారిని మర్చిపోయేది కెమెరామెన్ పిసి శ్రీరామ గారిని, తరణి గారు ఆర్ట్ డైరెక్టర్, వీళ్ళని మర్చిపోయి మేము బతకలేం. మేము బతికినంతకాలం మా క్రెడిబిలిటీ గీతాంజలి. అవును, ఇప్పటికి కూడా. సో 32 ఏళ్ల తర్వాత అంటే ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ, మాకు అంతకుముందు రాము, సౌండ్ ఇంజనీర్ రాజు గారు అన్నపూర్ణ స్టూడియోస్లో వాళ్ళ అబ్బాయి, అలాగా ఈయన ప్రస్తావన. సెప్టెంబర్ 5, 1988 గీతాంజలి ముహూర్తం. సెప్టెంబర్ 5 ఊటీలో. ఓకే. 1988 సెప్టెంబర్ 5 1988 సెప్టెంబర్ 5 ముహూర్తం షాట్ తీసి కంటిన్యూగా ఏ బ్రేక్ లేకుండా యాజ్ పర్ షెడ్యూల్, ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్, ఫోర్త్ షెడ్యూల్, ఫిఫ్త్ షెడ్యూల్లో 88 వర్కింగ్ డేస్, షూటింగ్ డేస్, 88 డేస్. 88 డేస్లో హీరోయిన్ 45 రోజులు, మిగతా నాగార్జున గారు 70 రోజులు పనిచేశారు నిరాటంకంగా. ఒక్కరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ తప్ప, అది ఒక సన్సెట్ షాట్
సన్ రైజింగ్ షాట్, సన్సెట్ షాట్. సన్సెట్ షాట్ వచ్చి జైసల్మేర్, సన్ రైజ్ షాటు జైసల్మేర్. ఆ ఒక్క దగ్గర 1 గంట డిస్టర్బెన్సు. ఎలాగా అంటే ఆ సన్ రైజు ఎఫెక్ట్కి సమయానికి హీరో గారు చేరుకోలేకపోయాను. దానిలో మా మిస్టేకు, ట్రాన్స్పోర్టేషన్లో ఏదో జరిగింది తప్ప, అది కూడా ఒక 1 అవర్. ఇంకా మాకంటూ ఏ రోజు డైరెక్టర్ గారి వల్ల కానీ మరొకరి వల్ల కానీ చిన్న డిస్టర్బెన్సు తెలియదు. బడ్జెట్ అనేది 85 లక్షల రూపాయల బడ్జెట్ వేసి 90 లక్షల్లో ఫస్ట్ కాపీ చేసినటువంటి గొప్ప దర్శకుడు, ప్రొడ్యూసర్ వాల్యూస్, ప్రొడ్యూసర్ బాధలు గమనించుకొని ఈ రోజుకి మాకు ఇంకొక ఘనత ఉంది ఇక్కడ. ఈ 32 సంవత్సరాల్లో చనిపోయిన రామానాయుడు గారు, కీర్తిశేషులు రామానాయుడు గారి దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న అశ్విని దత్ గారి దాకా అన్నపూర్ణ స్టూడియోస్ సొంతంగా మరో సినిమా చేసి పెట్టమని మణిరత్నం గారిని అడగడం జరిగింది. 32 సంవత్సరాల్లో మణిరత్నం గారు తీసిన ఏకైక తెలుగు చిత్రం గీతాంజలి. ఆ ఘనత మాకు మిగిలిచ్చారు. ఇప్పుడు రిమైనింగ్ డేస్ ఆయన మళ్ళీ లైమ్లైట్లోనే ఉన్నారు. ఈ మధ్యనే PS4, PS5 ఈ సినిమాలు, PS1, PS2 ఇదని మళ్ళా తను నిరూపించుకున్నారు. రేపటి నుంచి ఎవరికి ఏదైనా అవకాశం ఉందో మాకు తెలియదు, కానీ ఈనాటి వరకు మా సంస్థ భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ తరఫున మణిరత్నం గారు తెలుగు భాషలో నిర్మించిన ఏకైక చిత్రం గీతాంజలి. తర్వాత 90 లక్షల్లో ఫస్ట్ కాపీ చేసి పెట్టారు. ఆ రోజు 12% సేలబిలిటీ ప్రాఫిట్తో మేము సినిమాని డిస్ట్రిబ్యూటర్స్కి అందించడం జరిగింది. ఇలాంటి సినిమాలు వైజాగ్, ట్విన్ సిటీస్ హైదరాబాద్, సికింద్రాబాద్, నెల్లూరు, గుంటూరు టౌను. ఆ రోజు నెల్లూరు ఎలాంటి టౌను, గుంటూరు కూడా అలాంటి టౌనే. అంతేగాని మన జిల్లాకు సంబంధించిన చిన్న స్టేషన్స్ లాంటిది కాదు గుంటూరు. నెల్లూరులో ఎలాగా రిసీవ్ చేసుకుంటారో గుంటూరులో కూడా అదే రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు తర్వాత సినిమా ఎలాగా పుంజుకొని ఎలాంటి సాటిస్ఫాక్షన్తో రిపీట్ ఆడియన్స్తో డిస్ట్రిబ్యూటర్స్ ఎంత హ్యాపీ అయ్యారో 32 ఏళ్ల క్రితానికి పోతే ఎవరికైనా తెలుసు. అలాంటిది నిన్న ఈయన చెప్పిన విధానం, మణిరత్నం గారి వల్ల నిర్మాతలు నర్సారెడ్డి భయభ్రాంతులకు లోనైపోయాడు. క్లైమాక్స్ నుంచి కొన్ని సీన్స్ ఇబ్బందికరంగా ఇలాగ ఉంటే ఎట్లా అని ఏదో మణిరత్నం గారితో ఆర్గ్యుమెంట్ చేసినట్లు, మణిరత్నం గారు దాన్ని ఖండించినట్టు, ఆయనకి అయిష్టంగా, ఆయనకి తెలియకుండా గుంటూరు మరో స్టేషన్లో మేము ఇవన్నీ కట్ చేసి వేరేగా, ఇక మా తెలిసి మణిరత్నం గారు లాంటి డైరెక్టర్ ఇది కరెక్షన్స్ ఇది చేసేదానికి ఒక నర్సారెడ్డో, ఒక ప్రవీణ్ కుమార్ రెడ్డో, ఇంకొక ప్రసాదో చేసేటిది కాదు. అది అంత సాహసం చేయాల్సిన పని లేదు. మాది నమ్మకం, మణిరత్నం గారిది ధైర్యం. అలాంటి సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని ఆడియన్స్ చేత ఒక మంచి రిపీటెడ్ ఆడియన్ని ఏర్పాటు చేసుకోగలము అని సినిమాని ఇది చేసిన డైరెక్టర్ గారిది ధైర్యం, మాది నమ్మకం. దట్స్ ఆల్. నేను మనది ధైర్యం అని చెప్పాను. అలాంటిది ఏదో ప్రశాంతంగా అన్నీ అయిపోయినాయి. సెప్టెంబర్ 5 ముహూర్తం అయితే 88, 89 ఏప్రిల్ 20కి ఫస్ట్ కాపీ వచ్చింది. మేము ఎంతో నమ్మకం, ఎంతో ధైర్యంతో 27 ప్రివ్యూస్ వేసాం. ఈరోజు ఉండే ఇండస్ట్రీలో రాజమౌళి లాంటి డైరెక్టర్ గారు, రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు నిన్న మొన్న రిలీజ్ అయిన అనిల్ రావిపూడి సినిమాలైనా మరొకరైనా ప్రివ్యూ వేసేదానికి ధైర్యం చాలా రోజులు ఇవి. అంటే రిలీజ్కి ముందు డిస్ట్రిబ్యూటర్లకు సినిమా చూపించడం,
తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చూపించడం ఒక ఆనవాయితీ. అవును. గత 20 సంవత్సరాల నుంచి అది వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ శ్రేయోభిలాషులు ఎక్కువైపోయారు. అవును. అందువల్ల ఎందుకు మనం సాటిస్ఫాక్షన్ మన చేతిలో లేదు, ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పడం, బిజినెస్లో డిస్టర్బెన్స్లు అని చెప్పి ప్రివ్యూసే ఆపేశారు అసలు పూర్తిగా. అది బాలకృష్ణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన నాగార్జున గారు కావచ్చు, లేదు వీళ్ళందరినీ పక్కన పెడితే ఈరోజు స్టార్డమ్ హైట్స్కి వెళ్ళిపోయిన అల్లు అర్జున్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఎవరిది కూడా ఒక 2 రోజుల ముందు ప్రివ్యూలు చూపించే పరిస్థితిలో లేరు. ఇంత కాంట్రవర్సీగా జనం అనుకుంటారేమో, అదేంద్రా హీరో హీరోయిన్ చచ్చిపోతారా అనే డిస్కషన్ పెట్టే మన పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించలే. ఎందుకంటే నమ్మకం, ఈ సినిమా మిస్ అయ్యే పని లేదు అనే నమ్మకంతో మేము 27 ప్రివ్యూస్, రకరకాల నిర్మాతలు, రకరకాల డైరెక్టర్లు, రకరకాల ఆర్టిస్ట్, చిరంజీవి గారికి స్పెషల్ షో వేయడం జరిగింది. ఆయన పాపం చాలా ఇదిగా అడిగారు, చూసి విపరీతమైన అప్రిషియేషను. ఇన్ని రకాలుగా మేము ఆనందించి, ఇన్ని రకాలుగా అయిపోయి స్మృతులతో, మంచి స్మృతులతో మేము బతుకుతూ ఉంటే 32 ఇయర్స్ తర్వాత మేము నిర్మాతలు ఏదో గడగడలాడిపోయారు, భయపడిపోయారు. మణిరత్నం గారితో మార్పులు చేర్పులు, మణిరత్నం గారితో ఈ రోజుటికి ఎలాంటి నిర్మాత అయినా చేంజెస్ చెప్పే సాహసం, చేంజెస్ చెప్పే పరిస్థితి, తమిళ ఇండస్ట్రీలో అయితే ఎక్కువ సినిమాలు నిర్మించారు మాకు తెలుసు. తెలుగులో మనం ఒక్కళ్ళమే. ఆయనకి సలహాలు ఇచ్చి, ఈ సీన్ బాగలేదు సార్, ఇంటర్వల్ బ్లాక్ బాగలేదు సార్, లేకపోతే క్లైమాక్స్ బాగలేదు సార్ అనేది చెప్పేవాడు కానీ, అలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పగలిగేవాడు కానీ అసలు ఆ ఛాన్సే లేదు. ఇప్పుడు 32-33 సంవత్సరాల తర్వాత మణిరత్నం గారి టార్గెట్ కోసమే ఇట్లా ట్విట్టర్లో ఆయన చేశారని భావించుకోవచ్చా? ఒక విషయం చెప్తున్నా, ఈ పాత ప్రోవెర్బే ఓ 25 సంవత్సరాల నుంచి మీరందరూ ఈడ జర్నలిజంని నేను కించపరచడం కాదు, ఇది ఎక్కడైనా కానీ ఒక క్రేజ్ రావాలా అంటే విరుద్ధంగా మాట్లాడితే, అవును, విచిత్రంగా మాట్లాడితే, తిక్కతిక్కలుగా మాట్లాడితే న్యూస్ అవుద్ది అనేది గట్టిగా. అంటే ఎగ్జాంపుల్, మనిషిని కుక్క కరిసింది, ఆ వార్త గతంలో వార్త, ఈ 20 ఏళ్లలో కుక్కని మనిషి కరిచాడు అని ఒకటి రాస్తాము, ఎక్కువ మంది వ్యూవర్స్, ఎక్కువ మంది చదువుతారు అనే దానికి గౌరవ అధ్యక్షుడు రామ్ గోపాల్ వర్మ, దానికి హానరబుల్ ప్రెసిడెంట్. లేకపోతే నీకు సంబంధం లేదు, నీ సబ్జెక్ట్ కాదు, ప్రతిదీ నీదేనా, ప్రతి విషయం నీది, ప్రతి ఒక్కళ్ళని సరిదిద్దే దానికి నువ్వు ఎవ్వడికి హెడ్ మాస్టర్ కాదు, నువ్వు ఎవ్వడికి లెక్చరర్ కాదు, నువ్వు ఎవ్వడికి ఏదో కాదు. ప్రస్తుతం అందరూ నిన్నేమనుకుంటున్నారంటే రోతలేని జీవి, ఆర్జీవి అంటే అనేది జనం నానుడి అయిపోయింది. అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడగలను, రేపు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడడానికి గ్యారంటీ లేదు. అవును, అవి ఏదో లావాదేవీలు, అదే నిజం అబద్ధం మాకు తెలీదు. రామ్ గోపాల్ వర్మ గారు ఆయన తీసినటువంటి ప్రభుత్వానికి ఫర్గా, అప్పటి ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి, లోకేష్కి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా, అది ఏదో సినిమా పేరు మీకు గుర్తుండాలి, గుర్తు కూడా లేదు, అది 2 రోజుల స్క్రీనింగ్ కూడా థియేటర్లు లేని పరిస్థితి. ఏదో కమ్మరాజ్యంలో అన్నాడు, ఇంకోటి అన్నాడు, రీసెంట్గా ఏదో చేసినాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. వాళ్ళు ఈరోజు జీవి రెడ్డి ఈరోజు దానికి చైర్మన్ అయ్యాడు. ఈ మామూలు ఈ సోషల్ మీడియాస్కి వాటికి గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంటు. అతను మొన్న కొన్ని వాస్తవాలని ప్రెస్ ముందుకు వచ్చాడు. మామూలుగా ఈ రోజుల్లో బలగం సినిమా తీశాడు, దిల్ రాజు గారు. బలగం సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత, క్వాలిటీతో తీసిన సినిమా బలగం.
అలాగే ఎన్నో సినిమాలు, ఒక డీజే తిల్లు లాంటి సినిమా పేరుకు చిన్నదే, రిచ్గా చేయవలసిన రకంగా సినిమా చేశారు. దాని బడ్జెట్ ఎంతో తెలుసు. ఈయన నిర్మించినటువంటి ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీకి ఫర్గా ఈయన నిర్మించిన చిత్రానికి ఈయన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను, ఈయన రెన్యూమరేషను జీవి రెడ్డి గారు బయట పెట్టారు. అదొకటి చాలు. అవును. అసలు నీకు ఒక ఐడియా ఏంది అంటే, దోచుకోవడం, దోపిడీ చేయడం అన్న ఫార్ములాలో వెళ్ళిపోతే ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవుతుంది. ఆ రెన్యూమరేషను ఈ రోజుల్లో ఎలాంటి వాళ్ళకైనా ఎట్టంటే ఇదిలో కూడా పెద్ద పెద్ద దర్శకులకి ఎంతెంత రెన్యూమరేషన్ ఉంది. ఆ రెన్యూమరేషన్కి అసలు నీతో ఈరోజు సినిమా చేయాలంటే ఇళ్ళు, వాకిళ్ళు, లేదా ఎదురింటి వాళ్ళ, పక్కింటి వాళ్ళ ఆస్తులు కూడా పెట్టేసేసి ముందుకు రావాలి ఎవరైనా. కాబట్టి అంతకంటే అతని గురించి ఇది లేదు. తీవ్రంగా ఖండిస్తున్నా. రాము గారు, మీరంటే గౌరవం ఉంది. ఈ మధ్య మేము తానాకి యుఎస్ పోయినప్పుడు కూడా కలిసే ట్రావెల్ చేసినాం అనుకోకుండా. మంచి ఒక స్నేహితుడు అన్నది మన అనేది ఉండేది. ఈరోజు ఇంత నీచంగా గుంటూరులో మేము క్లైమాక్స్లు మార్చేసి రిలీజ్ చేసినాం అంటాడు. ఆ సాహసం మాకైతే లేదు. అదే, ఆ కాంట్రవర్సీలు మాకు పడలేదు. నమ్మకం తప్ప మాకు ఏది. ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన తేవాల్సిన అవసరం ఏమనుకుంటున్నారు? నేను మీకు గయాస్ గారు నాకే చెప్పాను, అతను 30 ఏళ్ళు కోమాలో ఉండి 31 సంవత్సరానికి కోమా నుంచి బయట వచ్చిన వ్యక్తి అయితే 89లో జరిగిన దాన్ని 2025లో మాట్లాడగలుగుతున్నాడు అని. 30 years కోమా. 2 రకాలు, మీకు తెలియదు కాదు. తలకాయ ఎవరైనా బాగా కొట్టేస్తానో లేకపోతే యాక్సిడెంటల్గా అయితే కోమాలోకి వెళ్ళిపోయేది ఒకటి. 24 గంటలు ఓడకాలోనో బ్రాందీలోనో ఉంటే అది కూడా మన ఫ్రెండ్స్ చెప్తుంటారు కోమా అని. అలాంటి కోమానో మాకైతే తెలీదు. బట్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. ఒక స్థాయి ఉంది నీకు. ఆ స్థాయి అయితే నీకై నువ్వు సూసైడల్గా ప్రతిరోజు 20 సార్లు నీ పొరుగు తీసుకునే పరిస్థితిలో తయారైపోయావు. అవసరమని అనవసరం అని 2 ఉంటాయి. అనవసరము అనే దానికి నువ్వు అంకితం అయిపోయి ఉండవు. ఈ విషయాన్ని నేను ఆర్టీవీ ద్వారా తీవ్రంగా హెచ్చరిక కాదు, ఖండిస్తూ, అతన్ని హెచ్చరించే శక్తి లేక కాదు కానీ సామెత ఉంది, దున్నపోతు మీద వర్షం అంటారు. విడిసిన వాళ్ళు గ్రామానికి, నగరానికి పెద్ద అనుకుంటాడు అని. అతను వదిలిపెట్టేసి, విడిచేసి, సిగ్గు, పౌరుషం, నీచం ఇవన్నీ వదిలేసి నీచం అనే సొక్క, అసహ్యం అనే ప్యాంటు ఇవి వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇంతకు మించి అతని మీద ఉన్న రెస్పెక్ట్కి ఇంతకంటే మాట్లాడటం అనవసరం. 24 గంటలు అవతల వాళ్ళ గురించి సమాజంలో జరుగుతున్న వాస్తవాలు వేలెత్తి చూపకుండా అన్నీ గోబెల్స్ ప్రచారం, అన్నీ వ్యతిరేకం. అరే ఇది నంది అంటే కాదు పంది అనే కాన్సెప్ట్లో బతికేస్తున్నాడు. అందరినీ బాధ పెట్టి, ఇంతమందిని బాధ పెట్టిన వ్యక్తి, మనం ఒకరు జోలికి పోకుంటేనే బాధలు పడే రోజుల్లో ఉన్నాం. ఇంతమంది మనోభావాలు, ఇంతమంది యొక్క పరువు ప్రతిష్టల్ని బజార్ను పెడుతున్న నువ్వు డెఫినెట్గా నువ్వు నమ్మని మేము నమ్మే దేవుడు, నువ్వు నమ్మని మేము నమ్మే మనుషులు, నువ్వు నమ్మని మేము నమ్మే సమాజం నీకు ఏ రకంగా శిక్ష పడుద్దా అని ఎదురు చూస్తున్నారు అని ఈ వాస్తవాన్ని తెలుసుకొని బతకమని నా సూచన. సింపుల్గా హెచ్చరిక, అతని ఆరోగ్యం కోసం, అతని మనుగడ కోసం. మనకేముంది ఏగ వాలినట్టు ఇంకోటి కాదు. కానీ మనకి చీము నెత్తురు థిక్ స్కిన్ కాదు మాది, కొంచెం సున్నితంగా బతుకుతాం. కాబట్టి బాధేసి ఇది రైట్ కాదు. మా నరసారెడ్డి గారు, మా బ్రదరు, ఏ రోజు మణిరత్నం గారితో చిన్న వాదన కానీ ఆర్గ్యుమెంట్ కానీ తెలియని మనిషి.
ఒక నమ్మకంతో ప్రయాణం. ఇంతకు మించి దీనిలో ఏది అతను రివీల్ చేసిన ఏది వాస్తవం కాదు. దీంట్లో ఏది అతను ప్రూవ్ చేయగలిగితే ఎక్కడైనా సిద్ధం అని చెప్పి ఆర్టీవీ ద్వారా మన సన్నిహితులకైనా, ప్రేక్షకులకైనా, నాగార్జున అభిమానులకైనా, మణిరత్నం గారి అభిమానులకైనా, సినీ గోయర్స్కి ఎవరికైనా తెలియజెప్పాలనుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.